నానా అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతా కీ జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మనం అందరం చాలా అదృష్టవంతులు. చాలా విషయాల్లో సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని అవయవాల్లోకి కళ్ళు చాలా ముఖ్యమని శాస్త్రం చెప్పింది. మరి పూర్వకర్మ చేత ఇతను అది పొందలేదు. నన్ను అర్థం చేయకండి, 2 నిమిషాలు మాట్లాడకండి. ప్రసాద్, నువ్వు ఏ ఊళ్ళో పుట్టావు? మీ నాన్నగారి పేరు? దేవదాస్ అండి. మీ అమ్మ పేరు? లక్ష్మి అండి. మరి నువ్వు ఎలా జీవిస్తున్నావు? నేను ఒక హిందూగా జీవించడం చాలా సంతోషంగా. వినపడుతుందా? ఇతను అప్పుడప్పుడు చర్చికి వెళ్తాడు అతను ఉండే పరిస్థితుల్లో, కానీ హిందూగా జీవించడానికే అతను ఇష్టపడతాడు. అతను పుట్టుగుడ్డి అయినప్పటికీ ధర్మం విషయంలో గుడ్డివాడు కాలేదు. నా నెంబర్ ఎలా పట్టాడు. అయితే అతను తను జీవిస్తూ ఇంకా కొంతమందిని జీవింపజేయాలి అని అతను మన యొక్క సహకారాన్ని కూడా కోరుతున్నాడు. నేను అప్పుడప్పుడు కొంత పంపిస్తూ ఉంటాను. అయితే ఏదైనా ఒక శాశ్వతమైన పరిష్కారం చూడాలి అనేది నా ఉద్దేశం. ఏం చూద్దాం అతని కోసం? ఇప్పుడు నేను కొన్ని కాగితాలు ఇస్తాను, అతనికి ఉపయోగపడతాయి. డబ్బులు చేతికి ఇస్తే పెట్టుకుంటావా? చూడు నాన్న, ఇవి ఎంత ఉన్నాయో. అందరూ ఈ లోపల మంత్రం చెప్పండి. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి. నేను మీ అందరికి చెప్పేది ఏమిటంటే, ఎవరైనా సరే ఒకవేళ ఇలా ఉన్నవాళ్ళు అజ్ఞానంతో మతం మారినా మీరు తిరస్కారం చేయకండి. ఇందాకే చెప్పాను, మీరు రోగాన్ని ద్వేషించాలి, రోగిని కాదు. ఆ రోగం పేరు ఎడారి మతం 1 కావచ్చు, 2 కావచ్చు. వాళ్ళు మన వాళ్ళే కదా, లక్ష్మీదేవి కొడుకే కదా అతను. కాబట్టి మనం ఇటువంటి వాళ్ళని మనం నన్ను సౌండ్ కట్ చేయండి. ఎవరది? ఫోన్ కట్ చేయండి. మనం ఇలాంటి వారిని చాణక్యుడు చెప్పినట్లుగా ఆదరించకపోవడం వల్ల కోవా దరిద్రత అంటాడు. నువ్వు ఆదరించకపోతే ఏమవుతుంది? నువ్వు ఆదరించకపోతే అతను ఇంకెవరో ఆదరించిన వారి దగ్గరికి వెళ్తాడు. కాబట్టి ఎవరైనా ప్రేమను కోరుకుంటారు, ఎవరైనా ఆప్యాయతను కోరుకుంటారు. మనం దాన్ని అందించవలసిన బాధ్యత. దీని స్పీకరు ఎక్కడ పెట్టి? జేబులో పెట్టాను, కనబడలేదు. స్పీకరు కింద పడిపోయింది. నీ చేతికి ఇచ్చానా? లేదే, నీ చేతికి ఏం ఇవ్వలేదు కదా. డబ్బులు పుచ్చుకో నైనా, డబ్బులు పుచ్చుకో. లేదు నాన్న, స్పీకరు ఇల్లు పెట్టినా కనబడుతుంది. ఇల్లు పెట్టేసానేమో నాకు డౌట్. డబ్బులు తీసినప్పుడు ఇల్లు పెట్టుంటాను. సరే, ఎనీహౌ అందరూ ఈ విషయంగా ఆలోచన చేయండి. మతం మారడం అనేది అజ్ఞానం ద్వారా జరుగుతుంది. ఎవరైనా మతం ఎందుకు మారతారంటే అజ్ఞానం చేత. భారతదేశంలో హిందువుగా పుట్టినవాడు మతం ఎందుకు మారకూడదు అంటే అవసరం లేదు. మతం మారవలసిన అవసరం లేదు. ఇక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉంటే మతం మారాలి. చెప్పండి, మనం అందరం మారిపోదాం. ఇక్కడ లేనిది ఏమైనా ఉంటే చెప్పండి, మాతో పాటు అందరూ జాయిన్ అయిపోతాం. ఏముంది అక్కడ? ఓ చెక్క,
ముక్క జాయిన్ అయితే వచ్చేది బిఓకేకే కదా. కాబట్టి మనది ఋషుల భూమి, వేద భూమి. ఎడారి మతాలు కడుక్కోవడం రాని అడుక్కు తినే జాతి, ప్రపంచాన్ని మొక్కలు చేసిన జాతి, అది వారి ఖ్యాతి. అందువల్ల ఎడారి మతాలు పెరిగితే బంగ్లాదేశ్లో ఏం జరిగింది చూడండి, యూకేలో ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి ఇటువంటి వారిని మనం ఆదరించాలి, రక్షించాలి, ప్రోత్సహించాలి. ఇలాగే పుట్టుగుడ్డి అయిన అబ్బాయి కృష్ణా జిల్లాలో ఉన్నాడు. అతను ఐఐటికి వెళ్తే రిజెక్ట్ చేశారు, కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు 100 కోట్ల కంపెనీ టాటా వాళ్ళు అతను ప్రోత్సాహం చేశారు. కాబట్టి ప్రతి వ్యక్తిలో దివ్యత్వం ఉంది. ఎప్పుడైనా లారీ కింద పడేవాడు కళ్ళున్నోడే పడతాడు, కళ్ళు లేనోడు పడతాడు. అవునా? ఎందుకని వాళ్ళ లోపల కన్ను పనిచేస్తున్నది, మనకు బయట ఉన్న 2 కళ్ళు పనిచేయవు. అర్థమైందా? కాబట్టి వీళ్ళకి లోపల నేత్రం ఉంది, ఏదో చేయాలని ఆత్రం ఉంది, మాట్లాడే గాత్రం ఉంది, కానీ సూత్రం లేక ఆగిపోతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. వీళ్ళని ధర్మం కోసం, దేశం కోసం వ్యక్తులుగా తయారు చేయండి. మనం అది చేయకపోతే దేశ వ్యతిరేక శక్తులుగా వాళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు డైలాగులు వేస్తారు, ఏమని? గుడ్డివాడు చూడగలను, గుడ్డివాడు నడవగలను. ఈయన మరి పుట్టి అన్నాళ్ళైందా? ఇప్పుడు 26 సంవత్సరాలు. 26 ఏళ్ళు అయింది ఈ అబ్బాయి పుట్టి. చర్చికి కూడా వెళ్తాడు. మరి అక్కడ ఎవడైనా కళ్ళు తెప్పిస్తాడా? సొల్లు చెప్తారు అంతే. చర్చిలో ఉండేది సొల్లు, అక్కడికి వెళ్తే రావు కళ్ళు. ఎందుకంటే వాళ్ళ బుక్లో ఉండేది నీళ్ళు. వాళ్ళని నెలలా కొడతారు, వీళ్ళు దశంభాగాల బిల్లు. దాంతో చేస్తుంటారు పాస్టర్లు త్రిల్లు. అర్థమైందా? సో అందువల్ల నా దగ్గర కూడా తీసుకున్నారు. అదిగో చూడండి, గుడ్డివాడి దగ్గర కూడా దశంభాగాలు తీసుకునే దరిద్రులు ఉండే స్థలాన్ని చర్చి అంటారు, ఆ దరిద్రుని పాస్టర్ అంటారు. ఇలాంటి వాళ్ళకి కదా ఇవ్వాలి. నేను ఇప్పుడు ఇచ్చిన డబ్బులే కాదు, ఇంతకుముందు కూడా ఎప్పుడెప్పుడు అతను వాయిస్ పెట్టినా డబ్బులు పంపుతూ ఉంటాను. 10,000 దాకా ఇచ్చారు. సో కాబట్టి మనం డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు, ఇతనికి ఏదైనా ఉపాధి, ఇతను ఏం చేయగలడు ఇతని శక్తి ద్వారా, ఇది మనం చూడాలి. అలాగే సతీష్ ఉన్నాడు కదా, కలవరి సతీష్, అతను ఏమన్నా 2 చుక్కల ఆయిల్ పోసి కళ్ళు తెప్పిస్తాడేమో. ఆడు మన కాపారవాడే, ఇక్కడ గోదావరి. కలవరి టెంపుల్కి ఇతన్ని సతీష్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మరి మేము వెళ్దాం. రెడీ కదా? రెడీ విత్ రేగుడియం. ఓకే, నెక్స్ట్ అలాగే మన కిడ్నీలో గడ్లయి కరిగిస్తుంది, వాడి పేరేంటి? ప్రవీణ్. వాడి పేరు ప్రవీణ్, బెల్లంపల్లి ప్రవీణ్. టచ్ గడ్డ పగిలిపోను. అగో ఆహా, టచ్ అనగానే ఏదో పగిలిందే, బెలే పడేశారండి గ్లాసు. ఇక్కడ దాసు, అక్కడ గ్లాసు, ఈ విషయంలో ఓర మాసు. ఇదే నేను మీకు ఇచ్చే క్లాసు. సో కాబట్టి ఆ బెల్లంపల్లి ప్రవీణ్ కానీ, కలవరి సతీష్ కానీ, ఇంకా ఈ తాగుబోతు పాస్టర్లు ఎవడైనా సరే, ఈ పనికి మాలిన ఆ పుస్తకంలో ఏదో పవర్ ఉంది, పరిశుద్ధం అనుకునే పిచ్చోళ్ళారా, ఇతను కళ్ళు తెప్పించండి, మేమంతా మతం మారిపోతాం. మీ పేదనే చేయాలి, హాస్పిటల్ తీసుకెళ్ళకూడదు. మీరు ఇతను కళ్ళు వస్తే మీ పేదంతో మేమంతా మతం మారిపోదాం. చేతండి. ఆహా, గొర్రెలు అవడానికి సిద్ధంగా ఉన్న ఏలూరు వాసులు రండిరా, గొర్రెలు పాస్టర్లు మీదే నానా. మరి నేను సర్దుకోవాలి, అందరూ మంత్రం చెప్తే వెళ్తాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. హర హర మహాదేవ. నాన్న, ఇది ఇదిగో ఇది రాసేస్తాను, ఫోటో నీకు రాసేనా? ఎవరికి రాయలేదు ఇది నాన్న, మళ్ళీ దీనికి ఇస్తున్నాను, నాకు మళ్ళీ ఒక అలా రాసి కొంచెం అంగళం రారా తల్లి రావాలి.